ఎంఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హల్వాల్లోని ఆనందరావు నగర్, వాసవి నగర్, భరత్ నగర్, జానకి నగర్లోని చెరువు కింద ఉన్న వారికి నోటీసులు ఇచ్చి ధైర్యం చెప్పిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. నోటీసులు వస్తాయని చింతించకండి, మనలాంటి వాళ్ళు ఉన్నారు. అప్పటికే నేను హస్మత్పేట చెరువు దగ్గర మాట్లాడాను. పేదల విషయానికి వస్తే ఖబర్దార్ అన్నాను. కూలీ పనులు చేసుకుంటూ, ప్రైవేట్ పనులు చేసుకుంటూ, నెల నెల బ్యాంకుల్లో అప్పులు చేస్తూ 60-70 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవడం బాధాకరం అన్నారు. మంచిగా మాట్లాడి వెళ్ళిపోలేదు. సోషల్ మీడియా కోసము లేకపోతే మీకు ట్రోలింగ్ కోసం వినను. సందర్భం వస్తే నేను మాట్లాడతాను. సందర్భం అంటే మాట్లాడతాను. ఎవరు రాంటాను, ఎవరైనా కాదు నాకు రాదు. కానీ కోపంతో వస్తుంది ఎవరైనా రాదు. దానికోసం నేనది నేను ఇంత తెలిసిన ఇంత మూడు వేసిన మనం ఆగిన తర్వాత ఇంత అనుభవం పడుతుంది. తప్పకుండా ముందుగా కంట్రీ ఉన్నాను. కార్తీక్ మానవుడు మానవుతుంది తక్కువ మైసాలు వచ్చింది. మా బాధ్యత అవసరం ఉంటుంది. మూడో ఉంటుంది కానీ నేను మాట్లాడతాను. అంటే ప్రజలు తీసుకొచ్చి ఆడిస్తుంటే చాలా బాగుంటుంది సార్. తర్వాత ఈ చెరువు విషయం చెప్పాల్సి వస్తే సార్, నేను ఇంతకుముందు 30 ఏళ్ళ నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి అప్పుడు ఫీల్ ఏంటంటే ఉదయం లెక్కనే ఈ గోనెలు అంటారు చెప్పలాగా అవి చెరువులో సార్ చేపలు పట్టడానికి అని చెప్పేసి ఫిషర్మెన్ పొద్దున్నే చక్కగా మంచి క్లైమేట్ ఆ మబ్బులలో వాళ్ళు తిరుగుతూ చేపలు పట్టుకొచ్చి నేను చూశాను సార్. కానీ ఆ తర్వాత ఈ కాలుష్యం వల్ల చేపలన్నీ చచ్చిపోయాయి సార్. చేపలన్నీ చనిపోతే వాటిని తీసి గచ్చిపత్తి గోతులు తొగి దాంట్లో ఖర్చు పెట్టడం మేము అలాగే చూసాం సార్. ఎందుకంటే ఆ వాటర్ అంతా విషపూరితమైన వాటర్ అనమాట. అది అందుకని అది కూడా మేము మా కళ్ళతో చూసాం. కానీ అయితే తర్వాత ఇది ఇరెగ్యులర్ ఎఫ్ఐటిక్ ఎఫ్టీఎల్ అన్ని తర్వాత హరీష్ రావు గారు కూడా ఒకసారి వచ్చారు. ఎఫ్టీసీ మిషన్ ఫస్ట్ టైం మా చెరువులకు వచ్చారు సార్. అది వచ్చినప్పుడు చెప్పారు ఇది 17.25 వాళ్ళు కూడా ధృవీకరించారు సార్. ఆ తర్వాత మరి ఇవన్నీ కూడా చాలా మార్పులు జరిగాయి సార్. తర్వాత మస్కిటోస్ గురించి సార్, ఈ గుర్రగుడ్డల వల్ల మస్కిటోస్ విపరీతంగా వచ్చి చాలా మంది డెంగ్యూ వ్యాధితో చనిపోయే విషయం ఇది చాలా బాధాకరంగా చెప్తున్నాను. Initiative and a lot of things are happening, and now I think the facility they have given the contractor to remove that one. So, thank you sir. Annual maintenance ఇచ్చారట. ఈ అండ్ గారు వీళ్ళంతా కూడా చాలా కృషి చేశారు. కాబట్టి తర్వాత ఇక్కడ మేము వచ్చింది మనం 4 కాలనీస్ ఉన్నాయి ఇక్కడ. ఆనందరావు కాలనీ, జానకి నగర్, భారతీ నగర్, రామ్ నగర్, ఎంఎస్ కాలనీ, 5 కాలనీస్ వచ్చాయి సార్. అయితే ఈ వర్షం వల్ల కొంత ఇబ్బంది కలిగిందని సార్. లేకపోతే మా కాంపౌండ్ సరిపోదు సార్. అంత ఉన్నారు సార్ ఇబ్బంది పడేవాళ్ళు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మా కాలనీస్ అన్ని కూడా ఇళ్ళన్నీ కూడా 30 సంవత్సరాలు ముందుగా వచ్చాయని తెలియజేసుకుంటూ దీనికి తగినట్టుగా, ఎందుకంటే మీరు మీ వీడియోస్ చూస్తారు సార్. మీరు ఎంత చక్కగా ఎంత అదిగా మాట్లాడారో మా అందరి హృదయాల్లో కూడా కలిసివేసింది. అలాంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి న్యాయం చేస్తారు కదా ఉద్దేశంతో నేను భారతీయ కాలనీ సార్. నా పేరు రాజయ్య. చాలా సార్లు ఫస్ట్ లో కూడా మీరు చిన్న ఉన్నప్పుడు మా కాలనీకి వచ్చారు. కొన్ని ఫ్యాక్టరీస్ మా కాలనీ భారతీయ కాలనీ పథకాలన్నిటి కూడాను 1968 లో అల్వాల్ గ్రామ పంచాయతీ వాళ్ళు
ఇది తనకు పర్మిషన్ ఇచ్చారు సార్. లెటర్స్ మన దగ్గర ఉన్నాయి, ఎవిడెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత 85 లో మొదటని రీప్లాటింగ్ చేశారు. 85 లో కూడా అల్వాల్ గ్రామ పంచాయతీలోనే ఇది పర్మిషన్ అని ఇచ్చారు సార్. అప్పుడు తర్వాత 95 లో ప్లాట్ పడుతున్నారు, అప్పుడే ఇల్లు కట్టుకున్నారు. అప్పుడే వాళ్ళు దొరికింది అడ్రస్ లాస్ట్ సెకండ్ బిల్డింగ్ అదే గల్లీ లాస్ట్ బిల్డింగ్ ఇంత ఆందోళన ఎందుకంటే అట్లా దాంత ఆందోళన పడతాయి, దాంత ఆందోళన పడతాయి. మానవులకు ఉన్నాయి గుర్తుపెట్టారు. ఇప్పటికే నేను ఒక తొమ్మిది మాట్లాడింది వచ్చింది అసలు. రెండోది ఈ 2 రోజులలో ఈ నోటీసులన్నీ తక్కువ ముఖ్యమంత్రి కంటే నేను కొత్త రాష్ట్రం అన్నట్టుగా కొత్తగా మినిస్టర్ ఎన్నికలు దిగొచ్చినట్టుగా ఈ చెప్తున్నాను. 1969 1965 ఆయన కూడా ముఖ్యమంత్రి లేదు, ఆయన కూడా మున్సిపాలిటీ కొంచెం చెప్పని మొత్తం ఇందులో ఇంటనే కొంత ఆనంద పడకండి. నేను ఒక పూర్తి చేసి సంపూర్ణ మొత్తం ఎంతమందికి నోటీస్ వస్తాయి, ఎక్కడెక్కడ నోటీస్ వస్తాయి, ఎక్కడెక్కడ నోటీస్ వస్తాయి, ఎందుకు వస్తుందో అన్నింటికి నేను రాసి ఇస్తాను. మీకు నాకు తెలుసు మీ అందరూ ఇంత బాగా ఉంటుంది. ఉరిశిక్ష పడ్డలు కూడా 6 నెలలు తొలగిస్తారు. ఉరిశిక్ష పడ్డలు కూడా కానీ అందరం బద్దలైతే కోరిక అవుతాయి. ఇంత పెద్ద ఎత్తున నేను చెప్తున్నట్టుగా నా వేయడం వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగులుగా ఉద్యోగులుగా బ్యాంకులో లోన్ చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ బ్యాంక్ కోడ్ కూడా ఎగబెడితే కట్టకపోతే చివరికి లోన్ ఇస్తారు. తాను ఇంటికి లోన్ ఇచ్చినా నాకు డబ్బులు కట్టలేదైనా నేను ఏం చేయాలని చెప్పి టైం ఇస్తాను, నువ్వు దేనికైనా టైం ఇస్తాను. కానీ ఇక్కడ రాత్రి ఏదో హీరో లెక్క ఏదో ధర్మాన్ని కాపాడుతున్న లెక్క ఈ పచ్చి మాటలు అని నడవాలి. అంటే పచ్చి మాట నడవంటే అవుతుంది. నేను ఎమ్మెల్యేగా 20 ఏళ్ళు పనిచేశాను, ప్రజాక్షేత్రంలో పనిచేశాను. ప్రజలేంది, ప్రజల బాధలేంది, వాళ్ళ కష్టాలు తెలిసింది. నేను 2 సార్లు మంత్రిగా పనిచేశాను. మంత్రిగా పనిచేస్తే హక్కులు ఏంటి, మా బాధ్యతలు ఏంటి మాకంతా చూసి ఇవాళ ఎంపీ వచ్చాను. వాళ్ళకు 5 ఏళ్ళు కరెక్ట్గా ఉండి ఎమ్మెల్యేగా పనిచేస్తా, 5 ఏళ్ళు ఎంపీగా ఉండి ఒక్కనాడు 10 ఏళ్ళు 10 సంవత్సరాలు చదివిస్తా, ఒక్కనాడు ఒక మంత్రి కాకతా నడమంతా సిరొచ్చే మా ఆంధ్రలో కేసీఆర్ ప్రభుత్వం మీడియా పౌరులు ఓట్లేసి ఆయన అధికారం వచ్చారు. ఇప్పుడు ఆయన నా తమ్ముళ్ళు కూడా అరే హైదరాబాద్ సగం డిస్ట్రక్షన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్క చెరు కాదు ఇట్లా చేసుకుంటే పోతే హైదరాబాద్ సగం డిస్ట్రక్షన్ అవుతుంది. అంటున్నాను చేస్తామని తమ్ముళ్ళు మనకి జీతాలు ఇచ్చే బంధువులు జీతాలు అవుట్ సోర్సింగ్లో పనిచేస్తుంటే వైద్య ఆరోగ్య శాఖ జీతాలు లేవు. ఇలా ప్రగల్భాలు పడుతున్నాడు. నేను మొత్తం ఏసీ రగలో ఉన్న 15,000 గృహాలకు నేను రిప్లేస్మెంట్ చేస్తాను. ఏమి ఇస్తాను ఎక్కడ చేస్తాను. ఇంకా నేను ఆన్లైన్ వెళ్ళకండి, ఆన్లైన్ చదవండి, రియాలిటీ నిశ్చింతగా వెళ్ళకండి, నిశ్చింతగా వెళ్ళకండి తప్ప నేను ఏమి అందరూ చాలా కాల్చుకొని వచ్చింది. అసలు చెరువు అనగానే ఎస్టీఎల్ అనగానే బఫర్ అనగానే ప్రభుత్వ భూమి అనేటువంటి ఆ భాష, ఆ స్పృహ, ఆ అర్థం ఏందో అర్థం కాదు. నేను చాలా కాదు చెప్పిన వెనుకగా పన్ను కట్టుకునేది భూమి, వెనుకగా పన్ను కట్టుకునేది భూమి, పన్ను కట్టలేదు అని పెట్టింది భూమి, ఇదే పన్ను కట్టలేదు భూమి అని పెట్టింది. ఎంతంటే రూపాయి 2 రూపాయలు
1968 అంటున్నాను నేను. 1968 నాకు తెలిసి కదా 10,000 కూడా ఎకరం లేకపోవచ్చు, 5,000 రూపాయలు కూడా ఎకరం లేకపోవచ్చు. అట్లా భూములలో ఆనాడు